మాఘమాసం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఈ నెలలోనే వసంత పంచమి, రథ సప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పండగలు వచ్చాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుతో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడటంతో శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో హరిహరులతో పాటు శివుడిని ఆరాధించడం వల్ల మరణానంతరం మోక్షాన్ని పొందుతారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు, శుద్ధ విదియ రోజు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేయడం అత్యంత శుభం. ఈ రోజు బెల్లం, ఉప్పు దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. శుద్ధ చవితి రోజున ఉమా పూజ, వరద గౌరీ పూజ, గణేశ పూజ చేయడం శుభం. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యం. మాఘ శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. ఈ రోజున సరస్వతి పూజించడం మంచిది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామదహనోత్సవం అనే పేరున జరుపుకుంటారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని పిలుస్తారు. మందర షష్ఠి, కామషష్ఠి, వరుణ షష్ఠి అని కూడా దీన్ని పిలుస్తుంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్ర చందనంతో, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలతో ఆరాధించడం వలన చేసిన పాపపుణ్యాలు అన్నీ హరించుకుపోతాయి. శుద్ధ సప్తమి ని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిగా జరుపుకుంటారు. శుద్ధ నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని కూడా అంటారు. శుద్ధ ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. ఈరోజు భీష్మ ఏకాదశి వ్రతంగా జరుపుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది. శుద్ధ ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతంగా జరుపుకుంటారు. శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం అత్యంత శుభప్రదం. కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతంగా జరుపుకుంటారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం చేసుకుంటారు. కృష్ణ అష్టమి నాడు మంగళా వ్రతం జరుపుకుంటారు. మాఘ కృష్ణ ఏకాదశి ని విజయ ఏకాదశి అని పేరు. రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి. కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటారు. కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా జరుపుకుంటారు. కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. ఈరోజు ఉపవాసం చేయడం విశేష పుణ్యం భావిస్తారు. మాఘమాసంలో చివరిదిన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయడం అత్యంత పుణ్యం.